పెట్టమ్మా, ఆకలి అవుతుందమ్మా. హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ బ్లాగ్లో అయితే షేర్ చేశాను కదండి, మా అత్తయ్య వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా మార్నింగ్ అత్తయ్య వాళ్ళు టీ తాగుతారు. లేవడంతోనే బ్రష్ చేయగానే వాళ్ళు టీ తాగిందే ఇంకే పని చేయలేరు, లేదంటే హెడేక్ వచ్చేస్తుంది అని ఇంకా అలాగా అలవాటైపోయింది. ఇంకా మార్నింగ్ లేవగానే ముందైతే టీ అయితే పెట్టేశాము. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా ఇవాళ ఇడ్లీ, అందరూ వస్తారనుకున్నాను. ఇడ్లీలకి అయితే చాలా వేసేసాను కదా, ఇడ్లీలు అయితే వేసుకొని తినేసి అందరం ఫ్రెష్ అయిపోయాము. అవి ప్రజెంట్ పడుకొని ఉన్నాడు. ఇవాళ 10:30కి అట్లాగా నిద్రపోయాడు అవి. ఇంకా నిద్రపోయిన తర్వాత చాలా లగేజ్ తీసుకొని వచ్చారు కదా, అసలు ఏమేమి తెచ్చారు అంతా కూడా నైట్ అయితే అలాగే పెట్టేసి పడుకున్నాము. ఇప్పుడైతే ఇంకేం పని లేదు, వంట పని కూడా లేదు. ఈరోజు మా వారు పౌర్ణమి ఉపవాసము. మాకు ఆల్రెడీ రాత్రి పప్పు వండాను కదా, దానిలో కొంచెం పప్పు అయితే ఉంచేసాను. అన్నం ఒకటే వండుకోవాలి. ఇవాళ ఏం పని లేదు, చాలా టైం ఉన్నట్టు అనిపించింది. సరే ప్రశాంతంగా కూర్చొని వీడియో అయితే తీద్దామని చెప్పి ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేసాము. ఈ లగేజీలన్నీ కూడా బట్టలు ఇవైతే లోన సర్దాలి, ర్యాక్ ఖాళీ చేయాలి. అందుకని బట్టల బ్యాగులు అటు పెట్టేసి ఇంకా సరుకుల బ్యాగులన్నీ ఓపెన్ చేస్తున్నాను. చాలా పిండి వంటలు అన్నీ కూడా వండుకొని అయితే తీసుకొచ్చారు. అసలు ఏమేమి తెచ్చారు ఏంటి అనేది మీకైతే డీటెయిల్గా చూపిస్తాను. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. ఇక్కడ అన్ని కవర్లో అయితే ప్యాకింగ్ చేసుకొని వచ్చారు. బాక్సుల్లో డబ్బాల్లో వేసుకొని వస్తే స్పేస్ అనేది చాలా ఎక్కువైపోద్ది. అసలు ఈ లగేజ్ తేడానికి వాళ్ళు అయితే చాలా ఇబ్బంది పడ్డారు. 7 లగేజీలు అయిపోయినాయి. మా అత్తయ్య, మా చిన్న అత్తయ్య కాకుండా మా మామయ్యను, మాకు తెలిసిన వేరే అతను కూడా ట్రైన్ అయితే ఎక్కించారు. చాలా లగేజ్ ఉంది కదా, వీళ్ళు నడవగలరు కానీ లగేజ్లు అయితే మోయలేరు కదా, అందుకని. పైగా ఆ ట్రైన్ ఏమో దారుణం అండి, 3 అవర్స్ లేటు. చిరాకు వచ్చేసింది ఆ రోజైతే. నైట్ కూడా ఎర్లీగా రావాల్సింది కాస్త అర్ధరాత్రి అయిపోయింది. పాపం చాలా ఇబ్బంది పడ్డారు. ఇంకా చిన్న పాపతోటి ఇంకా కష్టం కదా, అసలు ఫుల్ చలి. అదృష్టం ఏంటంటే ముందు రోజు మొత్తం ఫుల్ వర్షం కదా, వీళ్ళు వచ్చే రోజు అయితే వర్షం లేదు. అదొక ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు, లేకపోతే చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు. మంచిదైంది వర్షం లేకుండా కొంచెం అలా ఉండడము. లగేజీలు అయితే చాలానే తీసుకొచ్చారు. సరుకులని కావాల్సినవి నేను కొన్ని చెప్పాను, కొన్ని అత్తయ్య వాళ్ళు సొంతంగా తీసుకొచ్చారు. ఇంకా నెల రోజుల వరకు ఇక్కడే ఉంటారు కదా, అక్కడ ఉన్నా కూడా వేస్ట్ అయిపోతాయి. వేస్ట్ కాదు, పాడైపోతాయి. అలానే కాదు, ఎప్పుడైనా సరే వచ్చేటప్పుడు ఇలాగే తీసుకొని అయితే వస్తారు. అత్తయ్య అయితే కొంచెం షాపింగ్ కూడా చేశారంట. అది నాకు తెలీదు, నాకు చెప్పలేదు, సర్ప్రైజ్ ఇది. ఇక్కడ నాకు బ్యాంగిల్స్, ఇలాగా స్టోన్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, సైడ్ బ్యాంగిల్స్ లాగా వాచ్ అది పెట్టుకుంటున్నాను కదా అని చెప్పి అవైతే తీసుకున్నారంట. సరుకులు అయితే చపాతీ పిండిలు తీసుకురమ్మని ఇంట్లో ఉన్నాయంట. చపాతీలు చేసుకొని తినాలనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం బెటరు. ఇది వచ్చేసి గవ్వలు చేస్తారు కదా, అది తీసుకొని వచ్చారు. లాస్ట్ టైం గవ్వలు చేసినప్పుడు ఇంట్లో ఒక బొట్ట మీద చేశారు. ఇవైతే కొత్త కొనుక్కొచ్చారు, కజ్జికాయలు చేసేది, గవ్వలు చేసేది, ఇవన్నీ కూడా కొనుక్కొచ్చారు. హవీకి మంకీ క్యాప్స్ తీసుకొచ్చారు. హవీకి మంకీ క్యాప్ అయితేనే బెటర్, బాగా చల్లగా ఉన్నప్పుడు వేయడానికి. కాకపోతే ఉంచుకుంటాడో లేదో తెలీదు, ట్రై చేయాలి. ముందు ఇవన్నీ కూడా వాష్ చేసి అయితే వేయాలి. ఇవన్నీ వాష్ చేయకుండా వేయకూడదు, ఎందుకంటే అవి మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఎలా అంటే అలా ఉంటాయి కదా, అందుకని. అత్తయ్య షాపింగ్కి వెళ్ళారని చెప్పాను కదా, అత్తయ్య షాపింగ్కి వెళ్ళి హవి కోసము చాలా బట్టలు అయితే కొనుక్కొని వచ్చారు. ఇవన్నీ కూడా బనియన్స్. లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా అత్తయ్య ఇలాగే చాలా బనియన్స్ అయితే తీసుకొచ్చారు. నేనేమో అత్తయ్య ఇప్పుడు వింటర్ కదా అంటే సమ్మర్ కోసం తీసుకొచ్చారంట, అదే చెప్తున్నారు అక్కడ. కలర్స్ అయితే చూడండి ఎంత కలర్ఫుల్గా బాగున్నాయో కదా. ఇవైతే చక్కగా సరిపోతాయి. కొంచెం సమ్మర్లో అయితే వాళ్ళకి గాలి కూడా ఆడుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే తెస్తే వాడి అవి అయితే పాడైపోయినాయి కూడా. ఇప్పుడు మళ్ళీ తీసుకొచ్చారు. ఇవైతే ఇప్పుడు వాడను, లోపల జాగ్రత్తగా దాచిపెట్టేస్తాను, ఎందుకంటే వింటర్లో అవి వేసిన చలి పుడుతుంది. మార్నింగ్ కూడా ఎంత ఎండ ఉన్నా కూడా ఇక్కడ చల్లటి గాలి ఉంటుంది. ఇదేమో స్వెటర్ లాగా ఉంది క్లాత్ అయితే, బట్ హ్యాండ్స్ లేవు. ఇవి కూడా సమ్మర్లో ఉపయోగపడతాయిలే అని చెప్పి అయితే అంటున్నారు. నేనేమో అత్తయ్య హ్యాండ్స్ లేవేంటి అంటే సమ్మర్లోకి బాగుంటాయిలే అని చెప్పి అయితే అంటున్నారు. ఇప్పుడైనా వేయొచ్చులే, మార్నింగ్ టైంలో వేయొచ్చు. చాలా డిఫరెంట్గా ఉన్నాయి, చాలా డిఫరెంట్గా మోడల్స్గా ఉన్నాయి, బాగున్నాయి. ఇవన్నీ సెట్స్ అనమాట, షర్టు ప్యాంటు. ఎక్కువ హ్యాండ్స్ ఉన్నాయే నాకు ఇప్పుడు బాగా ప్రిఫర్ చేయాలనిపిస్తుంది. చిన్నగా ఉన్నప్పుడే కదా హ్యాండ్స్ లేని వేస్తాంలే కానీ వింటర్లోకి యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇక్కడ అత్తయ్య వాళ్ళు షాప్లో చూసుకోలేదు, ఈ ప్యాంట్కి అయితే చిన్నగా హోల్ అయితే పడిపోయింది. అత్తయ్య వాళ్ళు చూసుకోలేదు అక్కడ. అదే అంటున్నారు, అయ్యో ఇంట్లో చూసుకున్నా మిషన్ మీద కుట్టేసేదాన్ని. అత్తయ్యకి మిషన్ ఉంది కదా, అత్తయ్య మిషన్ కుడతారు, బయట వాళ్ళే కుట్టరండి, ఇంట్లో పై కుట్లని అలాంటివి అయితే వేస్తారు. మీకు అప్పుడు ఒకసారి కూడా చూపించాను. నా వీడియోస్ కనుక మీరు కంటిన్యూస్గా చూస్తూ ఉంటే మీకైతే అర్థమవుతుంది.
అండ్ ఇక్కడ చాలా పెయిర్స్ అయితే తీసుకొచ్చారు. అన్నీ చూస్తున్నాను. ఇదైతే నాకు సర్ప్రైజ్ అనమాట. అసలు షాపింగ్ చేసిన విషయం నాకు చెప్పలేదు. మార్కెట్‌కి వెళ్ళానని చెప్పుంటే నేను కూడా ఇంకా బోలెడంత తెమ్మని చెప్పేదాన్ని. చెప్పలేదు నాకు. చెప్పకుండా ఎళ్లారు. కానీ బావున్నాయి. ఈ సెట్స్ అయితే నాకు బా నచ్చాయి. కొంచెం డిఫరెంట్‌గా అనిపిచ్చాయి. కామన్‌గా కాకుండా చాలా యూనిక్‌గా అనిపించాయి. ఇలాంటి డ్రెస్‌లన్నీ చిన్నగున్నప్పుడేస్తే పెద్దయినాక ఫోటోస్ అన్నీ గూడా క్యూట్‌గా ఉంటాయి గదా! ఇక అన్నీ ఒక్కోటి ఎలా ఉన్నాయి, ఏంటి అని చెప్పి జాగ్రత్తగా చూస్తున్నారు. మా అత్తయ్య గూడా చూడు దానిలో ఫ్యాంట్ ఉందా? లేతే ఏంటి అని చెప్పి అయితే అంటా ఉన్నారు. ఇంకా మా తులసి వాళ్ళ పాప ఉంది గదా! ఇంకా అప్పుడు మా వదిన ఎళ్తే అప్పుడు వాళ్ళు మార్కెట్‌కైతే ఎళ్లి ఆ బుడ్డదానికి గూడా కొన్నారా బట్టలు? ఆ! బుడ్డదానికను మా అబ్బాయికి షాపింగ్ అయితే జేశారు. ఇంకా మంకీ క్యాప్స్ అయితే వాష్ చేసి ఇవన్నీ గూడా వెయ్యాలి. ఇంకా షాంపూలు అయి గూడా తెచ్చారనమాట. మీరా షాంపూలు అత్తయ్య వాళ్ళైతే యూజ్ చేస్తారు. మేమేమో డాండ్రఫ్ ఉంటది నాకు కొంచెము. అందుకని డాండ్రఫ్ షాంపూలయితే యూజ్ చేస్తా ఉంటాము. ఇక ఈ సంక్రాంతికైతే పిండి వంటలు చేయాలి అని నేను ముందే చెప్పాను. అత్తయ్య వాళ్ళకి అక్కడి నుండి వచ్చేటప్పుడే కావాల్సినయన్నీ తీసుకురమ్మంటే మా ఇంట్లో గన్నుండాలి ఇలాంటిది. అంటే గన్ అంటే ఇది చక్రాలు ఒత్తుతారు గదా! అది. మరి ఎక్కడ పెట్టామో తెలీదు. మాకైతే కనిపించట్లేదు. ఇంక మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో నుండయితే తీసుకురమ్మని చెప్పాను. ఇక మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంట్లో నుండి తీసుకొచ్చారు ఇది. ఇంకా చిన్నత్తయ్య కూడా ఇక్కడే ఉంటారు కదా ప్రస్తుతానికి. అందుకని చెప్పి అయితే తెమ్మన్నాను. దీనిలో లోపల చక్రాలు ఒత్తేదానికి రకరకాల మోడల్స్ ఉన్నాయి. చిన్నగా బండగాల మోడల్స్ ఉంటాయి కదా! అవన్నీ భలే చిన్ని క్యూట్ బాక్స్‌లో ఇచ్చారు. అదైతే చూపించమంటుంటే నాకైతే భలే ముద్దుగా అనిపించింది. ఆ బాక్స్ చూడండి ఒకసారి. ఎంత చిన్నగుందో దానికి మళ్ళీ ఒక క్లిప్‌లాగా ఇట్లా ఓపెన్ చేయాలి టిక్‌మని చెప్పి. దానిలో అయితే ఒక 10 మోడల్సో ఏమో ఇంకా పైనే ఉన్నాయి. నేనైతే కరెక్ట్‌గా కౌంట్ కూడా చేయలేదు. ఇక్కడైతే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఒత్తే ఓపిక ఉండాలి గానీ చాలా మోడల్స్ ఉన్నాయి. సన్నగా, చిన్నగా కావాలంటే చేసుకోవచ్చు. ఈసారి పిండి వంటలన్నీ మా అత్తయ్య దగ్గర నేర్చుకొని నేనే చెయ్యాలనుకుంటున్నాను. చూడాలి ఏం చేస్తానో. మా ఆయనేమో అన్నీ ఆళ్ళు చేత్తారు నువ్వు చూస్తావు అని చెప్పి అంటున్నారు. నేను చేస్తాను ఈసారి చేసి చూపిస్తాను. అలా అన్నందుకైనా చేస్తా నేనిప్పుడు. అవన్నీ అన్ని మోడల్స్ ఉన్నాయన్నమాట. అయితే న్యూ ఇయర్ అయిపోయిన తర్వాత చేసుకుంటాం పిండి వంటలు. ఇప్పుడు ఆల్రెడీ అత్తయ్య వాళ్ళు చాలా వంటలు చేసుకొనొచ్చారు. చాలా పిండి వంటలు. అవి కూడా ఏంటి అనేదైతే చూపిస్తాను. ఇయన్నీ తీయడం బానే ఉందిలే గానీ, ఇయన్నీ సర్దేటప్పటికి అయిపోద్ది మన పని. ఇయన్నీ ముందు ర్యాక్స్‌లోకి ఇరికిచ్చాలి. మొన్న ఆల్రెడీ డీమార్ట్‌కెళ్ళి చాలా సరుకులు తీసుకొచ్చాము. అవే ఫుల్ అయిపోయినాయి. మళ్ళీ ఇవన్నీ కూడా పట్టించాలన్నమాట. ఇంకా అత్తయ్య వాళ్ళు గవ్వలైతే చేశారని చెప్పాను కదా! గవ్వలు 2 రకాలుగా చేశారు. కారం గవ్వలు, తీపి గవ్వలు 2 రకాలుగా చేశారు. ఇక నేనైతే తింటా ఉన్నాను. బావున్నాయి గదా! అని చెప్పి మా ఆయనేమో ఉపవాసం గదా! ఇంక అలా చూస్తా ఉన్నారు. మా అత్తయ్య వాళ్ళకి గూడా పెట్టకుండా నేనే తింటున్నానని చెప్పి మా వారు అంటా ఉన్నారు. ఇంకా ఆ పెద్ద ఆడపడుచు వాళ్ళేమో చక్రాలు చేశారు. చక్రాలు గూడా మాకు అత్తయ్య వాళ్ళకని పంపించారు. అత్తయ్య అన్నీ కలిపి ఇక్కడికే తీసుకొచ్చేశారు. అవన్నీ గూడా మీకు చూపిస్తాను పిండి వంటలు. ఇక్కడొచ్చేసి కందిపప్పు అయితే తీసుకొచ్చారు. కందిపప్పు, వేరుశనగ పప్పులు, మినప్పప్పు అంటే మనకి టిఫిన్‌లకి, చట్నీలకి కావాలి కదా! రోజుకి అవసరం అవుతాయి. అందుకని అన్నీ తీసుకొనైతే వచ్చారు. అందుకే చాలా లగేజీ అయింది. మా వారేమో ఎందుకింత లగేజ్ చేశారని చెప్పి మా అత్తయ్యనైతే కోప్పడ్డారంట. మా అత్తయ్య ఏమో "ఇయన్నీ అవసరమైనయే కదా! నేనేం వేస్ట్‌గా తీసుకొచ్చాను" అని చెప్పైతే అంటా ఉన్నారు. మా వారేమో వీడియో తీయమంటే నాతోటి అసలు చూడండి ఎలాగా ఆడుకుంటున్నారో. ఏంటో రకరకాలుగా చేస్తా ఉన్నారు వీడియో తీయమంటే. జోక్స్ ఏస్తా ఉన్నారు. ఇయన్నీ బాగా డబల్ కవర్స్ ఏసి ప్యాకింగ్ అయితే చేశారు. ఇవన్నీ ఊడదీయడము, మళ్ళీ అన్నీ డబ్బాల్లోకి పోసుకోవాలి. ఇలాగే కవర్‌లో పెట్టేస్తే కవర్ వాసన అయితే వచ్చేస్తుంది. ఇక్కడొచ్చేసి చెక్క పకోడీ ఇది. ఈ చెక్క పకోడీ కూడా అసలు అన్ని వంటలు చాలా బాగున్నాయి. మా ఆడపడుచు అన్నీ చాలా బాగా చేస్తారు. అరిసెలు, బూరెలు అన్నీ వచ్చు తనకి. మాకేం రావు. నాకైతే అసలుకి ఏమి రావు. నాకు తినడమే వచ్చు ఆళ్ళందరి చేతి కానీ నేర్చుకోవాలి. ఇప్పుడు పెద్దదాన్ని అయిపోయాను కాబట్టి నేను కూడా నేర్చుకుంటాను. ఇప్పుడంటే చిన్న పిల్లని కాబట్టి వాళ్ళే చేస్తా ఉన్నారు. ఇప్పుడు నేను కూడా ఒక అమ్మనైపోయాను కాబట్టి రేపు మా అబ్బాయి వాళ్ళకి చేసి పెట్టకపోతే వాళ్ళు తిడతారు కాబట్టి నేర్చుకుంటాను ఖచ్చితంగా. ఇయి వచ్చేసి తీపి గవ్వలు. నాకు తీపి గవ్వలంటే చాలా ఇష్టము. కాతే ఎప్పుడు అడగను. అంటే చేస్తే తింటానంటే స్వీట్ కదా! అందుకని ప్రిఫర్ చేయను. కానీ ఉన్నాయంటే మాత్రం తెగ తింటాను. అందుకే అడగననమాట. ఇంకా స్వీట్ గవ్వలు, కారం గవ్వలు, చక్రాలు, చెక్క పకోడీ అన్నీ తెచ్చారు. ఇవే చాలా రోజులొస్తాయి. కానీ నేను మళ్ళీ పండక్కి గూడా చేసుకోవాలని అయితే ఆశపడుతున్నాను. లాస్ట్ ఇయర్ సంక్రాంతికి కూడా అప్పుడు 3 మంత్స్ బాబు కాబట్టి అప్పుడు నేను తిరుపతిలోనే ఉన్నాను. థర్డ్ మంత్‌లో వచ్చాను గదా! బట్ అప్పుడైతే నేనేమి పిండి వంటలు చేసుకోలేదు. అత్తయ్య ఉన్నారు గానీ అంటే చిన్న బాబుతోటి మాకయ్యేది గాదు గదా! అప్పుడు నేను గూడా అంటే 3 మంత్సే సిజేరియన్ గూడా అని జెప్పేసి ఇంక అత్తయ్య నేనైతే అసలేం చేసుకోవద్దులే అనైతే అనుకున్నాము.
కానీ సంక్రాంతి ఇక్కడే చేసుకున్నాము. ఇప్పుడు ఇది మళ్ళీ సెకండ్ సంక్రాంతి ఇంట్లో. ఇక్కడ చాలా గాజులైతే తీసుకొచ్చారు. నేను డైలీ వేర్‌కి బ్యాంగిల్స్ అయితే లేవు. నాకు బ్యాంగిల్స్ కావాలని చెప్పాను అత్తయ్యకి. ఇంక ఇంట్లో ఉన్న గాజులు, ఇంకా కొత్త గాజులు కూడా అసలు చాలా డజన్లు తీసుకొచ్చారు గ్రీన్ కలర్‌వి. పండక్కి వేసుకోవచ్చులే అంటే నాకు, మా అత్తయ్య, మా చిన్నత్తయ్య అందరిది గాజు సైజు ఒకటే. అందరము వేసుకోవచ్చులే అని అయితే చెప్పారు అత్తయ్య. అందుకని ఒకటే కలర్‌లో చాలా డజన్. ఎన్ని డజన్లు అత్తయ్య అయి? గ్రీన్ గాజులు ఎన్ని డజన్లు? 4 డజన్లా? 3 డజన్లా? 4 డజన్లా? 4 డజన్లు తీసుకొచ్చారు. ఇంకా కవర్‌లో ఉన్నాయి. ఇక పండక్కి అంతా వేసుకోవాలి. చేతికి నిండుగా గాజులుంటే మా వారికి చాలా ఇష్టము. నేను కూడా ఇప్పుడిప్పుడే కొంచెం వేసుకోవడం స్టార్ట్ చేశానంటే వేసుకుంటానులే కానీ ఏంటో ఇంక అట్లా ఫస్ట్ నుంచి మనం కాలేజ్కి వెళ్ళేటప్పుడు సింగిల్ బ్యాంగిల్స్ అలా వేసుకొని ఇంకా నీట్గా రెడీ అయితే మాత్రం చేతి నిండా గాజులు వేసుకుంటాలే కానీ రోజు హవితోటి కూడా కుదరదు కదా అని చెప్పి కూడా వేసుకోను. ఇవి వచ్చేసి కారం గవ్వలు. ఇవి కూడా చాలా బాగా కుదిరినాయి. మీకు పాల తాలికలు వచ్చా? చూస్తారా? పాల తాలికలు కూడా చేస్తారంట మా అత్తయ్య ఈసారి ఇక్కడ. చూద్దాము రెసిపీస్ అన్ని ఇక్కడ నుంచి రెసిపీస్ వెరైటీగా వాళ్ళతోటి చేపించి పెడతాను. నేను చేయను, తిట్టవాకండి నన్ను. ఇక్కడ ఏదో అంటున్నాను, మా వారు అదే అంటున్నారు, వాళ్ళకి పెట్టకుండా తింటున్నాం అని చెప్పి. అందుకే వాళ్ళు కూడా నవ్వుతూ ఉన్నారు. ఇంకా అత్తయ్య గోంగూర పచ్చడి అయితే తీసుకొని వచ్చారు. ఇక్కడ ఏం పచ్చళ్ళు లేవు, అంటే మేము పచ్చళ్ళు తినము, అందుకనే పచ్చళ్ళు ఏం లేవు. సరే వస్తున్నారు కదా అని చెప్పి గోంగూర పచ్చడి అయితే తీసుకొని వచ్చారు. అంటే చేతిలో ఉంటే బెటర్ కదా, ఇంట్లో ఎప్పుడైనా అవసరమైతే ఉంటుంది కదా అని చెప్పేసి అయితే తీసుకొచ్చారు. అంటే అత్తయ్య కొంచెం పచ్చళ్ళు ఇంట్రెస్ట్గా తింటారులేండి. మా అత్తయ్య కోసం తెచ్చుకున్నారు నిజం చెప్పాలంటే. మా ఆయన అదే అన్నారు, నీ కోసం తెచ్చుకున్నావు కదమ్మా అని చెప్పి. మేము కూడా తింటాము, కాకపోతే ఇంకా అలాగా. ఇంకా సరుకులన్నీ కూడా మీకైతే చూపించాను అనుకుంటున్నాను. కొన్ని ఎక్కడైనా మిస్ చేసి ఉండొచ్చు. అక్కడ కొన్ని ఇక్కడ కొన్ని అలాగ ఉండడం వల్ల కొన్ని కొత్త శారీస్ కూడా తెప్పించుకున్నాను. ఇంకా అవి బ్లౌజెస్ అవి స్టిచ్ చేయించుకొని అవి కూడా అయితే తెప్పించాను అత్తయ్య వాళ్ళతోటి. మ్యాక్సిమం మా లగేజ్ ఎక్కువైంది. ఒక బ్యాగ్ అంతా హెవీ బట్టలే. లాస్ట్ టైం కొన్ని బట్టలు అక్కడే వదిలేసామంటే ఇంకా ఎదిగిపోతాడు కదా, ఎదిగిపోతే ఆ బట్టలు అనేవి పట్టవు కాబట్టి ఒక బ్యాగ్ నిండా అంటే ఒకసారి వేసుకున్న వాటిలో అలాంటివి ఉన్నాయన్నమాట. అవి కూడా అయితే తెప్పించాను. అవి కూడా పక్కన ఉన్నాయి. అవి అయితే నేనేం చూపించట్లేదు, అవేం కొత్తవి కాదు కదా, అందుకే నేనైతే ఏం చూపించట్లేదు. ఇంక ఇక్కడ దీనిలో అయితే నా శారీస్ ఉన్నాయి. నేను కొత్త శారీస్ మొన్న లాస్ట్ టైం నేను మీకు ఊరు నుండి వచ్చేటప్పుడు మా పెద్ద ఆడపడుచు వాళ్ళు అయితే శారీస్ పెట్టారని మీకు ఒక వీడియోలో అయితే షేర్ చేశాను కదా. ఆ శారీస్ రెండింటికి కూడా బ్లౌజులు అయితే స్టిచ్ చేయించాను. ఇక్కడ నాకు బ్లౌజులు స్టిచ్ చేసే వాళ్ళు తెలీదు, అక్కడైతే మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా అలాగ అక్కడే అలవాటు అయిపోయి నేను అక్కడే అయితే స్టిచ్చింగ్ అయితే చేయించుకుంటూ ఉంటాను. కాకపోతే నా శారీస్ అన్నిటికి కూడా రౌండ్ మెడలో లేదంటే పలక మెడలే పెడతారు. ఇంకా ఎప్పుడు ఎన్ని శారీస్ ఉన్నా అదే మోడలు. ఈసారి అయితే నేను కొంచెము లేదు నాకు కొంచెం మోడల్స్ మార్చండి అని అయితే అడుగుతా ఉన్నాను మిషన్ వాళ్ళని. సో ఓకే, దీనికైతే వేరేలాగా పెట్టారు. చేతి దగ్గర చిన్న పఫ్ వస్తుంది, లైట్గా బుట్ట కాదు కానీ లైట్ పఫ్ వస్తుంది చూడండి షోల్డర్ దగ్గర, అలాగైతే పెట్టించుకున్నాను. ఇంక ఈ శారీస్ అంతా కూడా న్యూ ఇయర్ ఉంది, పండగలు ఇంకా వస్తున్నాయి కదా, సంక్రాంతి, అన్నిటికీ ఎప్పుడు ఏది వేసుకోవాలనిపిస్తే అదైతే వేసుకుంటాను. ఇంక ఇక్కడ కూడా కొన్ని కొత్త శారీస్ ఉన్నాయి. ఇంకా పండగకి అయితే షాపింగ్ అయితే ఏం లేదు, ఈ శారీసే. ఇక ఆడవాళ్ళకి చీరలు పెద్దగా కొనుక్కునే పని ఉండదు, మనకి ఎవరో ఒకరు పెడతానే ఉంటారు కదా అటు ఇటు వెళ్ళినప్పుడు, ఇక అయ్యే సరిపోతాయి. ఇది వచ్చేసి పాట్ నెక్ అయితే పెట్టించుకున్నా. ఈ శారీ కలర్ అస్సలు నాకు లేదు, ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది న్యూ ఇయర్కి అయితే వేసుకుందాం అనుకుంటున్నాను. ఇది వేసుకుంటే నాకు బాగుంటుందని నాకు అనిపిస్తుంది. చూడాలి ఇంకా ఎలా ఉంటుందో ఏంటో. ఇంకా వాళ్ళు మా అత్తయ్య వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు కూడా నాకు బాగుంటుందనే పెట్టారు ఇది. నాకు కూడా చాలా నచ్చింది ఈ శారీ మాత్రము. స్టోన్స్ అట్లాగా చిన్నపిల్లల శారీస్ కదా బాగుంటాయి, అంటే నాకు బాగుంటాయిలే అని అయితే అనుకుంటున్నాను నేను. చూడాలి ఇంకా. న్యూ ఇయర్కి కూడా షాపింగ్ లేదు, సంక్రాంతికి కూడా షాపింగ్ లేదు. హవికి కూడా చాలా బట్టలు ఉన్నాయి కాబట్టి మేమైతే ఇంకా షాపింగ్ అయితే ఏం చెయ్యము పండక్కి. అత్తయ్య వాళ్ళు కూడా కొత్త శారీస్ అన్నీ కూడా స్టిచ్చింగ్ అయితే చేయించుకొని తీసుకొని వచ్చారు. ఇంకా అదండి మేము తెచ్చుకున్న సరుకులు అయితే. ఇంకా గోధుమ రవ్వలు, బొంబాయి రవ్వ, ఇంక ఇవన్నీ నా బ్యాంగిల్స్ అక్కడ కింద బాక్సుల్లో ఉంటే అవి కూడా తీసుకొని రమ్మని అయితే చెప్పాను. ఇంకా నాకు ఈసారి అయితే చాలా బ్యాంగిల్సే తెప్పించాను. అంటే డైలీ వేర్కి నాకు ఎక్కువ బ్యాంగిల్స్ లేవు, అందుకని చాలా బ్యాంగిల్సే తెప్పించాను. ఇంకా రెడ్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా గుడిలో ఇచ్చే, చాలా ఉన్నాయి, అవి తీసుకొచ్చారు చాలా. ఇంక ఇది వచ్చేసి నేను ఊటీ వెళ్ళాము మేము 2020 ఏప్రిల్ మార్చ్ ఆ టైంలో అయితే వెళ్ళాము. ఆ టైంలో ఇక్కడ ఈ స్వెటర్ అయితే నాకు బాగా నచ్చింది, అప్పుడైతే తీసుకున్నాము. ఆ ఊటీ ట్రిప్లో వేసుకున్నాను కానీ
తర్వాత అయితే ఒక్కసారి కూడా వేసుకోలేదు. ఇంక ఇప్పుడైతే వేసుకుందాము, చలిగా ఉంటుంది కదా, ఎప్పుడైనా వేసుకోవడానికి ఉంటుంది అని చెప్పి అత్తయ్య వాళ్ళకి చెప్పి అదైతే తెప్పించాను. అది నాకు చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇక్కడ ఇవి వచ్చేసి నా శ్రీమంతం టైంలో తీసుకున్న వడ్రానము, వంకీలు అయితే తెప్పించుకున్నాను. సంక్రాంతికి బాగా రెడీ అవుదాం మంచిగా అని చెప్పేసి. ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి కొంచెం టైం అనేది ఉంటుంది, మనకి పిల్లోడిని పట్టుకుంటారు కాబట్టి కొంచెం రెడీ అవ్వాలన్నా ఇక ఆ శ్రీమంతానికి పెట్టుకున్నాను. ఇంక అంతే. ఇవైతే నాకు బాగా నచ్చుతాయి. చూడాలి ఇంకా ఎలా రెడీ అవుతాను ఏంటో నాకైతే తెలీదు. మధ్యలో ఉదయ్ పెళ్ళికి ఒకసారి పెట్టుకున్నాను, ఇంట్లో పెట్టుకొని జస్ట్ ఒక 2 ఫొటోస్ దిగి మళ్ళీ ఇంట్లో పెట్టేసి వెళ్ళిపోయాను. పెళ్ళికి పెట్టుకెళ్ళలేదు, మరీ ఎక్కువగా హెవీగా రెడీ అయినట్టు అనిపిస్తుందిలే అని చెప్పి. సో ఇంకా ఇవి వచ్చేసి అరిసెలు, బూరెలు మామయ్య అయితే షాప్లో కొనుక్కొని వచ్చారంట. అవి కూడా తెచ్చేశారు. మామయ్య అయితే తినరు కదా, మామయ్య ప్రజెంట్ డైట్లో ఉన్నారని చెప్పాను కదా. డైట్ స్టార్ట్ చేసి కూడా ఒక 20 డేస్ అయితే అవుతుంది. డైట్ స్టార్ట్ చేసినాక 5 కిలోస్ కూడా తగ్గారు. కాదు తర్వాత అదేంటంటే మెయింటైన్ చేసుకోవాలి, లేదంటే మళ్ళీ వెయిట్ గెయిన్ అయిపోతాము. ఆ డైట్ అంతే. ఇంకా నేను చేశాను ఆ డైట్, బాగానే ఉంటుంది. కానీ అందరూ చేయాలని కాదు, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అండ్ ఇక్కడ ఇవేనండి సరుకులు. ఇంకా అత్తయ్య వాళ్ళు చాలా బట్టలు అయితే తెచ్చారు కదా, అత్తయ్య వాళ్ళకి ఒక ర్యాక్ అయితే ఆల్రెడీ ఉంది. కానీ బట్ ఇప్పుడు చిన్న అత్తయ్య కూడా వచ్చారు కాబట్టి సామాన్లు అదే బట్టలు అయితే సరిపోవు కదా. ఇంక ఇక్కడ ఒక ర్యాక్ అయితే ఖాళీ చేసేస్తున్నాము. ట్రాలీస్ ఉన్నాయిలేండి, ట్రాలీస్ పైన పెట్టేస్తే ఒక ర్యాక్ అయితే ఖాళీ వచ్చేస్తుంది. ఇంకా అక్కడంతా బట్టలు సర్దుకుంటారు. రోజు బ్యాగుల్లో నుండి తీసి పెట్టాలి అంటే చాలా కష్టం. అదే ఇలా ర్యాక్లో ఉంటేనే బెస్ట్. నేనైనా అంతే, విజయవాడ వెళ్ళగానే ముందు బ్యాగ్లో ఉన్న బట్టలన్నీ సర్దుతాను. సో ఇక్కడ ఉన్న ఈ లగేజ్ అంతా కూడా అక్కడైతే ర్యాక్స్లో పెట్టేయాలి, అందుకోసమని అయితే సర్దేశారు. ఇంకా అక్కడ సామాన్లన్నీ సరుకులన్నీ తెచ్చి ఇక్కడ కిచెన్ కౌంటర్ టాప్ మీద అయితే పెట్టేసాము. ఇప్పుడు ఇవన్నీ ర్యాక్స్లో పెట్టాలి. అత్తయ్య మాకు కింద సెల్లార్లో కాకరకాయ చెట్టు అయితే ఉంది. అసలు దొరకవండి కాయలు, ఎంత టేస్టీగా ఉంటాయో. ఇక మామయ్య ఊరొచ్చే ముందు ఉంటే 4 కాయలు తెస్తే ఇంకా అవైతే ఫ్రై చేసుకొని తెచ్చారు. ఇంకా చింతకాయలు కూడా తీసుకొచ్చారు. ఇంకా పప్పులు కానీ ఎందులోకైనా వేసుకోవచ్చులే అని చెప్పి అయితే అక్కడ పక్కన పెట్టేసి అయితే ఉంచాము. కాకరకాయ ఫ్రై మాత్రం చాలా అంటే చాలా బాగుంది. ఆ రోజు పప్పు కదా, పప్పులోకి కాకరకాయ ఫ్రై అయితే నంచుకొని తినేసాము. అండ్ ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఈ సరుకులన్నీ మనం ర్యాక్లోకి అయితే సర్దేసుకోవాలి. పెట్టినా అమ్మకి పెట్టు. తింటున్నాడు. ఇదిగో తీసుకో. అదొద్దు బంగారం రాయ్, ఇక్కడ ఏం లేదు, నువ్వు వెళ్ళిపో. పెట్టినానా అది ముడ్డి చూపిస్తున్నాడు వీడియో ఆన్ చేయగానే కొత్త హాబీలు బయటకు వస్తాడు. మాలో నుంచి తవ్వకాల్లో నుంచి వస్తాడు. అమ్మకు పెట్టు. తిండి పెడతావా లేదా నాకు? పెడతావా లేదా నువ్వు? పెట్టు, అమ్మకి పెట్టు. గిన్నె పెట్టుకుందా? పెట్టినానా? సరిపో, పెడతాడు ఒకటి. పెట్టి అమ్మకి అప్పుడు పెట్టు. దాలో పడేసాడు చూడు. నానబెట్టు, నాన్నకంటే ఆబెట్టు, వదిలేసి నాన్న కాబెట్టు. బంగారం నాన్న పిలుస్తున్నాడు చూడు. పెట్టు. ఏ నానా నాకు పెట్టినానా? పెట్టినానా? అమ్మకు పెట్టు. పెట్టు బంగారం. పెట్టే. పెట్టమ్మా, ఆకలి అవుతుందమ్మా. అవి బాయ్ నాన్న, సినిమాకి వెళ్తాం. నిన్ను తీసుకెళ్దాం. అవి టైం అయిపోయింది. అవి మీకు బాయ్ చెప్తున్నాడు లోపల నుంచి. ఉండడు అనుకుంటున్నా నేను. ఇదేంటి ఎవరు వదిలేశారు? ఉండడు అనుకుంటున్నా. ఎవరే? చూడు చూడు, ఇదిగో తీసుకోవా? చూడు చూడు నాన్న, ఇదిగో ఇది ఎవరు ఓపెన్ చేశారు? ఇదిగో ఇక్కడ ఈ కబోర్డ్ చూడు. అవి ఇదిగో
పడే ఏం చేస్తాం వచ్చి ఎత్తుకుంటాం దానా సరిగా తీసుకో మీరు పట్టుకోండి చెయ్యి మీరు పట్టుకోండి ఎవరో ఒకరు చేయి పట్టుకోవాలి మీరు చేయి పట్టుకోండి ఫోన్ తీసుకున్నా మేము పుష్ప మూవీకి అయితే వెళ్తున్నాము. అప్పటికప్పుడు సడన్గా అయితే టికెట్స్ బుక్ చేశారు. ఆల్రెడీ 1 వీక్ నుంచి అడుగుతున్నారు తీసుకెళ్తా అని చెప్తున్నారు. మళ్ళీ ఫైనల్గా తీసుకెళ్ళట్లేదు. సరే నేను కూడా పెద్దగా అడగట్లేదు. ఇప్పుడు అత్తయ్య వాళ్ళు అయితే రానని మీరు వెళ్ళండిలే అని అయితే అన్నారు. బాబుని అయితే హ్యాండిల్ చేస్తారు. అత్తయ్య ఉంటే చూసుకుంటారు. ఉంటాడు హవి ఎవరున్నా సరే ఉంటాడు. మేమే ఉండాలని అయితే అనుకోడు. అయితే మేము ½ అన్ అవర్ ముందే వెళ్ళిపోయాము. ఇంకా టైం ఉందని చెప్పి దారిలో కొంచెం కోకోనట్ వాటర్ అయితే తాగేసి ఇంకా థియేటర్కి అయితే వెళ్ళిపోతున్నాము. మాకు ఇంటి దగ్గర నుంచి ఒక 10 మినిట్స్ దూరంలోనే థియేటర్ అయితే ఉంది. సరే అక్కడికి వెళ్ళినా వెయిట్ చేయాలి కదా అని చెప్పి అయితే ఇక్కడ కొంచెం ప్రశాంతంగా కోకోనట్ వాటర్ తాగి మూవీ థియేటర్లోకి అయితే వచ్చేసాము. ఆల్రెడీ మూవీ రిలీజ్ 10 డేస్ పైనే అవుతున్నా చాలా క్రౌడ్ అయితే ఉందండి. మూవీ మాత్రం మామూలుగా లేదు అసలు. చాలా బాగుంది. 3.5 అవర్స్ మూవీ. చాలా పెద్ద మూవీ అయినా కూడా మనకి ఎక్కడా కూడా బోర్ కొట్టదు. థియేటర్ కూడా చాలా బాగుంటుంది. యాంబియన్స్ ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ థియేటర్లో మనకి చాలా కంఫర్ట్ ఉంటుంది. నాకైతే బాగా నచ్చింది మూవీ. ఇంక ఇంటర్వెల్ సీన్ కూడా చాలా బాగుంది. ఇంక ఇంటర్వెల్లో పాప్కార్న్ అయితే తీసుకున్నాము. మా వారైతే తినరు, నేనే తింటున్నాను. ఆ చిన్నగా ఉంది కదా అది ఒక్కటే 90 రూపీస్ అంట. థియేటర్లో అసలు మనం ఏమీ కొనలేము. చాలా డబల్ రేట్స్ ఉంటాయి. కాకపోతే వాళ్ళంతే ఇంకా వాళ్ళకి ప్రాఫిట్ అదే కదా. మళ్ళీ మన ఫుడ్ ఏమీ అలో చేయనివ్వరు. నాకైతే మాత్రం అప్పుడప్పుడు థియేటర్స్లో ఒక షాప్ పెట్టుకున్నా కూడా చాలా ప్రాఫిట్ ఉంటుంది అనిపిస్తూ ఉంటుంది. ఇంకా కొన్ని తినేసి కొన్ని అయితే నేను హవికి తీసుకొని అయితే ఇంటికి వెళ్ళాను. అంటే తింటాడేమో చూద్దామని మా వారు అన్నారనమాట. సరే కొన్ని ఉంచు బాబుకి అని చెప్పి సరే అని చెప్పి ఉంచాను. ఇక్కడ వీడియో తీస్తుంటే కొన్ని పాప్కార్న్ అయితే పడిపోయాయి. నాకైతే మాత్రం గంగమ్మ జాతర ఆ డ్యాన్స్ కానీ అదంతా చాలా బాగా యాక్ట్ చేశారు. చాలా బాగుంది. ఇంకా మూవీ అయిపోయింది. అప్పుడు మా చిన్నత్తయ్య అయితే కాల్ చేసి హవి అయితే మీకోసం ఎత్తుక్కుంటున్నాడు అని అయితే చెప్పారండి. ఇంకెంత ఫాస్ట్గా వెళ్ళామంటే అప్పటికి 6 అయిపోయింది. మేము 2 o'clockకి బాబుని వదిలేసి వచ్చాము. 4 hours అంటే లాస్ట్ టైం కూడా మూవీకి వెళ్ళాం కానీ అది చిన్న మూవీ అవడం వల్ల తొందరగా వెళ్ళిపోయాము. ఇప్పుడైతే 4 hours అసలు ఎలా హ్యాండిల్ చేశారేమో తెలీదు. మాకైతే ఒకటే టెన్షన్ దడదడ అంటే వెళ్తున్నాము. అసలు ఇప్పుడు ఎన్ని గంటలు అసలు లేవు. అప్పుడు కాకెళ్ళిన అది 2.5 hour మూవీనే కదా. తలుపు వేసుకొని ఉంటారు. తలుపు వెయ్యి. తీసే ఉందా తల్లి ఎత్తికావా? ఎత్తుకుంటున్నాడు ఇక. అసలు అందరికి బాయలు చెప్తాడు. అదే వెళ్తున్నారంట. ఎవరినైనా పలకరించుకుంటున్నాడు. వీళ్ళు సినిమాకి వెళ్తున్నారు పక్కన వాళ్ళు బాయ్ చదువుతున్నాడు. ఇప్పుడే లోపలికి వచ్చా. సర్లే నీకోసమే తెచ్చా. అందరికి బాయలు చెబుతున్నాడు. అసలు ఎవరిని వదలడు. అసలు ఇప్పుడు దాకా నుంచున్నాడు అర్ధ గంట నుంచి. ఎవరు పెడతారో తెలుసు కదా. తెలుసు నిజంగానే. బంగారు వద్దమ్మ అమ్మగా అదిగో. మా అత్తయ్య చిన్నత్తయ్య సాటర్డే కాబట్టి వాళ్ళు భోజనం అయితే చేయరు. ఇంక ఇంట్లో ఇన్స్టెంట్గా మ్యాగీ ఉంటే మ్యాగీ అయితే చేసి పెట్టాను. ఇక్కడేమో అవి అందరిని అడుగుతూ ఉన్నాడు మ్యాగీ పెట్టమని. నేనేమో పెట్టద్దని చెప్తున్నాను. మా అత్తయ్య ఏమో పెడుతున్నారు చిన్నగా. అది హెల్త్కి మంచిది కాదు కదా అని చెప్పి నేనైతే వద్దంటున్నాను. మా వారైతే ఉపవాసం కాబట్టి ఇంకప్పుడు నైట్ మళ్ళీ వచ్చి నేను పప్పు వండమంటే టమాటా పప్పు అన్నం అయితే వండేసి 7:30 కల్లా భోజనం అయితే చేసి ఇంక ఎర్లీగా పడుకున్నామండి. నిన్న నైట్ కూడా నిద్రలేదు కదా. అందరికీ ఫుల్ కళ్ళు మంటలు, నాకైతే ఫుల్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చేసింది. ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఈ రోజు అంతా అయితే పెద్దగా పని పాట ఏం లేదు కానీ ఇలా అయితే గడిచింది. చాలా హ్యాపీగా గడిచింది. చాలా మంచిగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.